సారీ అండి, నేను అది వీడియో అక్కడికి ఆపేసాను. యాక్చువల్గా టమాటో రెసిపీ అని చెప్పాను కానీ మీకు టమాటో రైస్ రెసిపీ అని చెప్పాను. మీకు చూపించలే, నా వాగుడే సరిపోయింది వీడియో అంతా. సో మీకు రొటీన్ చూపించాలి. నేను ఇప్పుడు ఆ టమాటోస్ కొంచెం వేగాక సాల్ట్ వేయలేదు, ధనియాల పొడి, కారం పొడి అండ్ పసుపు ఈ 3 వేసేసి కొద్దిగా మగ్గి పెట్టేసి ఫాస్ట్ మార్నింగ్ అంటే మనకు అంత నిమ్మలంగా ఉండదు, టకటక చేసేసేయడం కాబట్టి కొంచెం అడిగంటింది అనమాట. అండ్ ఇవన్నీ వేసాక సిమ్లో పెట్టేసి అన్నీ వేసాక ఏదో ఒకటి తగ్గిందండి. ఏంటనుకుంటారు, నాకైతే టేస్ట్ అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు, కానీ ఏది తగ్గింది ఏదో ఇంగ్రీడియంట్ వేయకుండా మానేశాను అని ఆలోచిస్తుంటే మనకు దొరికింది ఈ ఐటమ్ అన్నమాట. ఏంటంటే సాల్ట్ వేయింది ఏ కర్రీలో రుచి రాదు కదా. సో సాల్ట్ తగ్గిందండి. సాల్ట్ లేనిది మనం కర్రీస్ తినలేం కదా, ఇప్పుడైతే తగ్గించుకోవాలి, కానీ కొద్దిగా వేసేస్తున్నా. నేను రైస్లో సాల్ట్ వేయను కాబట్టి ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ సాల్ట్ లేని జీవితం జరగదండి, అంటే ముందుకు పోదు. మన సాల్ట్ ఈజ్ మస్ట్ ఇన్ ద కర్రీస్. అండ్ కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాను, జస్ట్ ఈ వీడియో కోసమే ఇట్లా మాట్లాడుతున్నానులేండి. అండ్ పొద్దు నాకు కొంచెం పిచ్చి ఎక్కింది అనమాట. ఆ పిచ్చిలో ఇలాంటి మాటలు వచ్చేస్తున్నాయి, ఎందుకో తుళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టమాటో రైస్కి మీ ముందే అనుకుంటారేమో చేయి కడుక్కోలేదని, బాగా కడుక్కున్నానండి, చూడండి. అండ్ మనము రైస్ అనేది వేసేసుకోవాలి. కొంచెం ఓవర్ అయిపోతే క్షమించండి నా వాయిస్ని. నేను చెప్పాను కదా ఈ వీడియో కోసం ఇలా మాట్లాడుతున్నాను, నెక్స్ట్ వీడియో నుంచి మంచి వాయిస్తోనే మాట్లాడతాను, రెగ్యులర్ వాయిస్తోనే మాట్లాడతాను. అండ్ ఎందుకు నాకు ఈ టమాటో రైస్ చేస్తుంటే ఇలా మాట్లాడాలనిపించేస్తుంది. ఇంగ్లీష్లో నాకు వచ్చింది ఇంగ్లీష్తో మాట్లాడుతున్నా. నాకు పెద్ద ఇంగ్లీష్ అంతగా రాదు, హిందీ అంతగా రాదు, తెలుగు కొంచెం వచ్చు. అంటే తెలుగు స్పష్టంగా మాట్లాడలేము, తెలుగు వాళ్ళ ఏమైనా కూడా. ఏం చేద్దాం, నాకు సిగ్గు అవుతుంది అనమాట అలా మాట్లాడుతుండే. సారీ బ్రిటిష్ లాంగ్వేజ్ కూడా వచ్చేస్తున్నాను, ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇలా మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకున్న దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. మనము కుకింగ్లో అంత పర్ఫెక్ట్ కాకపోయినా ముందు వచ్చేది కదండి, కూర చేయమంటే పెంట చేసేదాన్ని పెళ్ళైన కొత్తలో. మా అమ్మ దగ్గర నేర్చుకొని బండ రుద్దగా తెల్లగా అయినట్టు నల్ల బండ మనం చేయగా పర్ఫెక్ట్ అయినాయి కుక్కర్స్లో. చూడడానికి ఇంత దరిద్రంగా ఉంది అనుకోకండి, చాలా బాగుంటుంది. అసలు రెసిపీస్ కొంచెం బాగానే చేస్తుంటాను. మీకు నా రెసిపీస్ కావాలి అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుంటే నాకు మోటివేషన్ అయ్యి నేను ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా వీడియోస్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా ఇప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ కొత్తగా, చేసుకుంటే కదా సపోర్ట్ చేసేది నేను. ప్లీజ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తా.